హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న సాలిడ్ స్టేట్స్ చేశాం కదా, ఈరోజు సొల్యూషన్స్ చేద్దాం. అసలు సొల్యూషన్స్ అంటే ఏంటి? సొల్యూషన్ అంటే హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ టూ ఆర్ మోర్ సబ్స్టాన్సెస్. అంటే హోమోజీనియస్ ఒక సేమ్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఒకవేళ టూ ఆర్ మోర్ యాడ్ చేసినప్పుడు అది సొల్యూషన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ సొల్యూషన్ని హోమోజీనియస్ రియాక్షన్స్తో యూజ్ చేస్తే అప్పుడు సాల్వెంట్ అంటారు. అదే స్మాలర్ అమౌంట్ యూజ్ చేస్తే సొల్యూట్ అంటారు. సో టైప్ ఆఫ్ సొల్యూషన్స్: గ్యాసెస్ సొల్యూషన్స్, లిక్విడ్ సొల్యూషన్స్, సాలిడ్ సొల్యూషన్స్. మనకి 3 స్టేట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు 3 స్టేట్స్ అన్నమాట. గ్యాసెస్ సొల్యూషన్స్ ఓన్లీ గ్యాస్ అండ్ గ్యాస్ మిక్చర్ అవుతుంది. అంటే ఇప్పుడు గ్యాసే మిక్చర్ అవుతుంది, అదే లిక్విడ్ ఆర్ గ్యాస్ అయితే కాదు. నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్: గ్యాస్, లిక్విడ్, సాలిడ్ ఇన్ లిక్విడ్స్. అంటే లిక్విడ్తో పాటు గ్యాస్ మిక్చర్ అవుతుంది, లిక్విడ్తో పాటు లిక్విడ్ మిక్చర్ అవుతుంది, లిక్విడ్తో పాటు సాలిడ్. ఈ లిక్విడ్ స్టేట్లో 3 టైప్స్ వస్తాయి అన్నమాట. మళ్ళీ సాలిడ్ సొల్యూషన్: సాలిడ్ అండ్ సాలిడ్. ఇందాక గ్యాస్ అండ్ గ్యాస్ అన్నాను, ఇది సాలిడ్ అండ్ సాలిడ్ అన్నమాట. ఓన్లీ సాలిడ్లోనే మిక్చర్ అవుతుంది. ఓన్లీ లిక్విడ్ స్టేట్ ఒకటే 3 స్టేట్స్తో మిక్చర్ అవుతుంది. సో expressions of concentration: mass percentage equal to mass of solvent by mass of solution into 100. అంటే ఇక్కడ మనకు వచ్చే సాల్వెంట్ ఇంటూ సొల్యూషన్. ఇప్పుడు ఫైనల్ సొల్యూషన్ ఉంటుంది కదా, మనం యాడ్ చేసిన సాల్వెంట్ అది బై ఇది ఇంటూ 100 చేస్తే మాస్ పర్సెంట్ వస్తుంది. అదే వాల్యూమ్ అంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ బై వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. అంటే సొల్యూట్ బై సొల్యూషన్ సేమ్. సాల్వెంట్ ఎంత తీసుకుంటామో సొల్యూషన్ ఎంత తీసుకొని దాని బై ఇంటూ 100 చేస్తే వాల్యూమ్ వస్తుంది. మొలారిటీ: మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఇప్పుడు మోల్స్, ఇందాకటి వరకు మాస్ అండ్ వాల్యూమ్ తీసుకుంటాం, ఇప్పుడు మోల్స్ అనమాట. మొలారిటీ చేసినప్పుడు మోల్స్ తీసుకొని ఒక ఫ్యూ నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఇప్పుడు సొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లీటర్స్లో తీసుకోవాలి. మొలారిటీ: మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజెస్. ఇది మొలారిటీ. మొలారిటీ ఇంటూ మొలారిటీ అంటే ఇది చాలా చిన్నది అనమాట, ఇది పెద్దది. సో ఇది కేజీస్లో తీసుకున్నాం, ఇది లీటర్స్లో తీసుకున్నాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్: మోల్స్ ఆఫ్ కాంపౌండ్ బై టోటల్ మోల్స్ ఇన్ సొల్యూషన్. అంటే ఇప్పుడు ఉన్న మోల్స్, యాడ్ చేసిన మోల్స్ బై సొల్యూషన్లో ఆల్రెడీ మోల్స్ ఉంటాయి కదా వాటి. నెక్స్ట్ సాల్యుబిలిటీ: సాల్యుబిలిటీ is the maximum amount of solute that can be dissolved in a given amount of solvent at a specific temperature. అంటే సొల్యూట్ ఒక మ్యాక్సిమం అమౌంట్ తీసుకొని గివెన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్. ఇప్పుడు సాల్వెంట్ కొంచెం అమౌంట్ ఇస్తారు, సొల్యూట్ ఏమో మ్యాక్సిమం అమౌంట్ ఇస్తారు. ఆ రెండు మిక్చర్ అవ్వడం ఎట్ అ సర్టెన్ టెంపరేచర్ ఇస్ కాల్డ్ సాల్యుబిలిటీ. ఇప్పుడు సాలిడ్స్ ఇన్ లిక్విడ్ అంటే increases with the help of temperature. Gases in liquid decreases with the help of increased temperature with increase in pressure. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది మొలారిటీ, సాల్యుబిలిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ టెంపరేచర్. సో ఇక్కడేమో విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రెషర్ అన్నమాట. నెక్స్ట్ Henry's law. Henry's law states that the solubility of a gas in a liquid is directly proportional to the particle pressure of a gas above the solution. అంటే ఇక్కడ లిక్విడ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పార్టికల్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. లిక్విడ్లో ఉండే గ్యాస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పార్టికల్ ప్రెషర్. ఇప్పుడు పార్టికల్ ప్రెషర్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ గ్యాస్ లిక్విడ్. దాని ఫార్ములా వచ్చేసి C=K. C అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్యాస్ ఇన్ సొల్యూషన్స్, K అంటే హెన్రీస్ కాన్స్టెంట్, P అంటే పార్టికల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్. సో ఈ టాపిక్స్ కవర్ చేస్తే సొల్యూషన్స్ చాప్టర్ కవర్ అవుతుంది. సో మీకు నెక్స్ట్ సైడ్లో ప్రీవైక్యూస్ ఇస్తాం, అండ్ అవి కాకుండా మీకు ఇంకా ప్రీవైక్యూస్ అండ్ షార్ట్ నోట్స్ కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఫాలో అయిపోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, ఫాలో అండ్ ఛానల్. థ్యాంక్ యూ.